వరకు రామ్తా విజ్డమ్ వచ్చిందండి. అసలు ఎవరు ఈ రామ్తా? అతను ఏం చెప్తూ ఉన్నాడు? మనలో కొంతమందికి ఇదివరకే ఆయన గురించి తెలుసు. మళ్ళీ ఒక్కసారి ఇక్కడ నుంచి మనం చదువుకుంటూ ముందుకెళ్దాం. సువర్ణ అధ్యాయం టైటిల్. అతను ఏమంటున్నాడంటే, మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించటం మాత్రమే ఏకైక మార్గం. నార్మల్ కళ్ళతో చూస్తే నార్మల్ లైన్స్ అండి అవి. చదివిన ప్రతి సందర్భంలో ఆ లైన్స్ ఒక్కొక్క రకంగా మనకు అర్థమవుతాయి. అందుకే బుక్ పెన్ పెట్టుకోండి, వర్క్ చేయండి, నచ్చిన పాయింట్ను తీసుకోండి, నోట్ చేసుకోండి. ఆ నుంచి మనం బిల్డ్ అవుతూ వెళ్ళాలి అనేది అనేక సందర్భాల్లో తెలుసుకున్నాం. నో డౌట్ మనమంతా మానవులం. గత 2-3 రోజుల కిందట తెలుసుకున్నాం. పర్సనాలిటీ అంశాలు ఉంటాయి, డివినిటీ అంశాలు ఉంటాయి. పర్సనాలిటీ అంశాలు అనుకున్నప్పుడు ఆందోళన, అనుమానము, దిగులు, ఇన్సెక్యూరిటీ, నిరాశ, స్తబ్దత, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా! ఇవన్నీ పర్సనాలిటీ అంశాలు. డివినిటీ అంశాలు చెక్ చేసుకుందాం. ప్రేమ, ధైర్యం, సామరస్యం, ఆనందం, ఇవన్నీ డివినిటీ వైపు ఉంటాయి. ఇక్కడ రామ్తా ఏం చెప్తున్నాడంటే, మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించాలి. అంటే ప్రతిరోజు మనం లేస్తాము, ఓన్లీ డివినిటీ అంశాల చుట్టే మన ఆలోచనలు నిలుపుతాం. ఇన్ని రోజులు పర్సనాలిటీ అంశాలు వచ్చాయి. న్- ఎంత డ్రామా ఆడాలో అన్ని డ్రామాలు చేశాయి. ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నాం? వాటిని అసలు మన అంతరంలో, మన ఆలోచనల్లోనే పూర్తిగా పెకిలించి పాడేశాం. కేవలం దివ్యత్వానికి సంబంధించినటువంటి అంశాల గురించే నేను ఆలోచిస్తున్నాను. దివ్యత్వానికి సంబంధించినటువంటి మాటలే మాట్లాడుతూ ఉన్నాను. దివ్యత్వానికి సంబంధించినటువంటి చర్యలు మాత్రమే ఆచరిస్తూ ఉన్నాను. ఆ దివ్యత్వంలో ఏమేమి ఉంటాయన్నది అనేక సందర్భాల్లో తెలుసుకున్నాం. ప్రతిరోజు లేస్తారు, నేను దివ్యుణ్ణి. అనేక టీచింగ్స్లో విని ఉన్నాం ఇదివరకే, దివ్యాత్మ స్వరూపుల్లారా అనేసి. ఒక అడుగు మనం ముందుకేసి ఏమనుకుంటున్నాం? దివ్య శరీరాన్ని ధరించినటువంటి అద్భుతమైన ఆత్మలమని తెలుసుకుంటూ ఉన్నాం. బ్యూటీ ఆఫ్ రామ్ ద విజ్డమ్. అనేక టీచింగ్స్లో నో డౌట్ ఆత్మ శాశ్వతము, దివ్యాత్మ స్వరూపుల్లారా అనేసి చాలామంది వారి వారి ప్రసంగాల్లో ఈ పదాలను మనం విని విని ఉన్నాం. ఇక్కడ ఒక అడుగు మనం ముందుకేస్తూ ఉన్నాం. దివ్య శరీరాన్ని ఎంచుకొని వచ్చిందండి ఈ ఆత్మ. అద్భుతమైన ఆత్మ. సో మార్నింగ్ లేస్తాము, మన దివ్యత్వాన్ని మనం స్మరించుకుంటాం అంతే. ఈరోజు నేను ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాను. దివ్యత్వం, దైవం యొక్క లక్షణాలను అర్థం చేసుకొనుట కొరకు కొన్ని మనం తీసుకోవలసి వస్తే, దైవం నిరంతరంగా ఆనందంగా ఉంటాడు. అహం బ్రహ్మాస్మి అని అనేక సందర్భాల్లో తెలుసుకున్నాం. నువ్వు దైవానివి అయినప్పుడు నువ్వు ఆనందంగా ఉండటం నీ హక్కు, నీ సహజ స్వభావం. రెండో దివ్యత్వ గుణాన్ని చూసుకుందాం. నేను ప్రేమతో ఉన్నాను, శాంతిగా ఉన్నాను, సంపదలతో ఉన్నాను. రోజు కూర్చుంటాం, దీన్నే స్మరిస్తాం. ఒక రోజుకు నువ్వే ఆనందం. ఈరోజు సంపదలకు, అష్టైశ్వర్యాలకు మనకు గుర్తొచ్చేది లక్ష్మీ అమ్మవారు. ఈ ప్రక్రియలో, సృష్టి సిద్ధాంతంలో నిష్ణాతులై సృష్టించినప్పుడు ఎవరికి తెలుసండి? ఆనందం అనగానే మీ పేరే వచ్చే యుగాల వారికి గుర్తు రావచ్చు. శాంతి అనగానే ఈ భౌతిక జగత్తులో గాంధీ గారి ఉదాహరణ ఎలా ఇస్తామో, మీ పేరు కొన్ని యుగాలకు నిలబడిపోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్. సో
పాయింట్ ఏంటంటే దివ్యత్వాన్ని స్మరించటం మాత్రమే ఏకైక మార్గం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నువ్వు గత జన్మలో ఏదో చేశావు, కర్మ అనుభవిస్తావు, ఏం లేవు ఆ పదాలు. ఏముంది? దివ్యత్వాన్ని మాత్రమే స్మరించండి, దాని గురించే ఆలోచించండి, దాని గురించే మాట్లాడండి. సింపుల్. సో ముందుకెళ్దాం. నేను రామ్తాను సుదీర్ఘ కాలాంతరంలో ఈ భూమి మీద జీవించిన ఓ సార్వభౌముణ్ణి. భౌముణ్ణి అంటే అక్కడ అర్థం చేసుకోండి, అన్నింటికి పైన ఉన్నాడు అతను. సార్వభౌమత్వం, ఇంగ్లీష్లో సావరినిటీ. అన్నింటికీ అండి. భయం అతనేం చేయలేదు, ఓటమి అతనేం చేయలేదు, దిగులు అతనేం చేయలేదు. అన్నింటికి పైన ఉంటాడు. ఉదాహరణ తీసుకుందాం, సూర్యుడు. సూర్యుడు సార్వభౌమత్తుడండి. అతన్ని ఏదీ చేయలేదు. అతని కింద అంత సర్వజీవకోటి ఉంది. నేను దైవాన్ని అయినప్పుడు నువ్వు సార్వభౌమత్వంతో ఉంటావు, నేను సార్వభౌమత్వంతో ఉంటాను. సో అది క్లియర్గా చెప్తూ ఉన్నాడు అతను. నేను రామ్తాను సుదీర్ఘ కాలాంతరంలో ఈ భూమి మీద జీవించిన ఓ సార్వభౌముణ్ణి. ఆ జన్మలో నేను మరణించలేదు, మరణాన్ని అధిరోహించాను. నా మానసిక శక్తిని ఇక్కడ బాగా అండర్లైన్ చేసుకోండి. దీని మీదే గేమ్ అంతా ఉంటుంది. మనం గత 2-3 రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఏం తెలుసుకుంటున్నాం? మానసిక శక్తిని అంతటిని మనకు కావాల్సినటువంటి సంకల్పం పైనే కేంద్రీకరించాలి. మెంటల్ ఎనర్జీ, మెంటల్ ఎఫర్ట్, ఇదంతా. ఒకప్పుడు ఏది పడితే అది ఆలోచిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏం తెలుసుకున్నాం? అలా కాదండి. నాకేం కావాలో దాని గురించే నేను ఆలోచనలు చేస్తాను. నా మానసిక శక్తిని అంతటిని నాకేం కావాలో దానిపైనే కేంద్రీకరిస్తాను. అది ఎంట్రీ పాయింట్ అండి. ఏ సృష్టి చేయాలన్నా, ఏ కోరిక నెరవేరాలన్నా ఎంట్రీ పాయింట్. ఇంకేం చెప్తాడో చూద్దాం. నా మానసిక శక్తిని అదుపులోకి తెచ్చుకునే విద్యను గ్రహించి అగోచరమైన మరో జీవితపు పరిధిలోకి అధిరోహించాను. ఇంకో తలంలోకి వెళ్ళాడంట. మానసిక శక్తిని అంతా కలిపి అతను ఒక దానిపైన ఫోకస్ పెట్టాడు. తనకై తాను ఇదంతా నేర్చుకున్నాడు ఆ విద్యను. మరణాన్ని అధిరోహించాడు. ఇంకో తలం ఉంది, అనేక జీవితాలు అక్కడ ఉన్నాయి అనేసి అతను గ్రహించాడు. ఆ ప్రయత్నంలో అంతులేని స్వేచ్ఛను, అవధులు లేని ఆనందాన్ని, అపారమైన జీవితాన్ని గ్రహించాను. తరువాత ఎందరికో ఆ స్థితి ప్రాప్తించింది. దివ్యత్వపు గుణాలండి: స్వేచ్ఛ, ఆనందం, అపారమైన జీవితం. చాలామంది ఆ మరణాన్ని అధిరోహించారు అనేసి అతను క్లియర్గా చెప్తూ ఉన్నాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఈ పేరాలో అంటే, మరణం అన్నది సహజంగా లేదండి. సామూహిక ప్రజ్ఞలో, సామూహికంగా సొసైటీలో పుట్టినవాడు గిట్టక మానడు అనేది తీసుకొచ్చి పెట్టారు. ఒ- ఇప్పుడు దేవతలుగా పూజలు అందుకుంటున్నటువంటి వారు మనలాగే ఈ భూమి మీద తిరిగిన వారే. వారు నిరంతరంగా ఉన్నారు కదా. అసెన్షన్ మాస్టర్స్ అని అనేక సందర్భాల్లో రకరకాల పేర్లు విని ఉన్నాం. మహా అవతార్ బాబాజీ గురించి అనుకోండి. మానవాళికి అతి సమీప గతంలో తమిళనాడు ప్రాంతంలో 1850 సంవత్సరానికి అటు ఇటుగా వల్లల్లార్ అనే అతను, వల్లల్లార్ రామలింగ, తన దేహాన్ని కాంతి దేహంగా షిఫ్ట్ చేసుకున్నాడు. ఎవరు ఏం చేసినా అంతరంలో జరిగింది వారి మానసిక శక్తిని కేంద్రీకరణ చేశారు ఒక దానిపైన, దాన్ని సృష్టించుకున్నారు. ఇక్కడ మనకు మనమే సృష్టికర్తలమని తెలుసుకుంటూ ఉన్నాం.
మన మానసిక శక్తిని మన కోరికల పైన, మన సంకల్పైన కేంద్రీకరణ చేయాలని ప్రాక్టీసెస్ మొదలుపెట్టాను. చిన్న చిన్న వాటితో మొదలు పెడతాం. అసలు ఈ ప్రక్రియ ఏంటి అనేది, ఇందులో లోటుపాట్లు ఏమున్నాయి, నేను చేయవలసిన సవరణలేంటి, ఈ ప్రక్రియను నాకు తగ్గట్టుగా నేను ఇంటర్నల్ చేంజెస్ ఎట్లా చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరు ఇండివిజువల్‌గా చెక్ చేసుకొని మీ ఓన్ డిజైన్ మీరు చేసుకోవాలి. అట్లా చేసుకుంటూ వెళ్తూ ఒక కోరిక తర్వాత ఒకటి, ఒక కోరిక తర్వాత ఒకటి సిద్ధించుకున్నాక అత్ ఈ భూమి పైన మానవుడు చేయగలిగే అత్యున్నతమైన, అతి శ్రేష్టమైన సృష్టి ఏదైనా ఉంది అంటే తన శరీరాన్ని ఏ పర్పస్‌తో అయితే ఆత్మ ఎంచుకుందో అదే ఏంటండి? నేను ఈ శరీరాన్ని ఎంచుకుంటున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. హ్మ్. నాకున్న చిన్న చిన్న కోరికలు, పెద్ద కోరికైనటువంటి అమరత్వము ఈ శరీరం ద్వారా మాత్రమే నేను సిద్ధించుకోగలను అని ఆత్మ డిసైడ్ అయ్యి మన దివ్యమైన, అద్భుతమైన శరీరాన్ని ఎంచుకుందండి. సో, ది హైయెస్ట్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ యువర్ క్రియేషన్ ఈస్ అసెన్షన్. సెకండ్ పారాగ్రాఫ్‌కెళ్దామండి. మానవాళిని గొప్పగా ప్రేమించే అదృశ్య సౌభ్రాతృత్వపు ఓ అంశాన్నే నేను. అదృశ్యంగా ఉన్నాడు. ఎవరికి కనపడ్డతను. ఎందుకు ఏంటి అనేది కమింగ్ డేస్‌లో తెలుసుకుందాం. అదృశ్యంగా ఉంటాడండి. ఎవరికీ కనపడ్డు వాస్తవంగా. అతని ఫోటో ఏంటనేది ఎవరికీ తెలీదు. మీ ప్రార్థనలను, ధ్యానాలను, మీ ప్రవర్తనలను గమనిస్తూ ఉన్న మీ సోదరులమే మేము. భూమి మీద మానవులమై మీలాగే నిరాశల్ని, దుఃఖాన్ని, ఆనందాన్ని అనుభవించిన వాళ్ళమే మేము. కానీ మానవత్వపు అనుభవాల హద్దులను అధ్యాయం చేసి, అధిగమించి మహోన్నత స్థితిని మేము అందుకున్నాం. చూడండి. మనలాగే తిరిగాడు. మనలాగే ఎమోషన్స్ ఉంటాయి గదా! భయాలు, చిన్న చిన్న అనుమానాలు, ఇన్‌సెక్యూరిటీస్, ఆందోళనలు అవన్నీ మేము గూడా అనుభవించామంటున్నాడతను. కానీ వాటిని స్టడీ చేశాడు. అసలు ఏంటివి? ఎక్కడి నుంచొస్తున్నాయి? ఎందుకొస్తున్నాయి? ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? కేవలం నేను దివ్యుణ్ణి అని మరిచిపోవటం వల్ల జరుగుతూ ఉన్నాయి. సో, వారేం దెలుసుకున్నారు? అన్నీ అధ్యయనం చేసి రామ్‌తా ఆ టైమ్ పీరియడ్‌లో ఉన్న మిగిలిన మాస్టర్సు ఈ పర్సనాలిటీ అంశాలు కాదు నేను. నేను అంటే దివ్యత్వం. ఆ దివ్యత్వం కింద అన్నీ ఉంటాయి ఇంకా. శాశ్వతత్వం కూడా ఆ దివ్యత్వం కిందే ఉంటాయి. సో, చిట్ట చివరిగా వారు అన్నింటిని స్టడీ చేసి, వాటిని అధిగమించి ఒక మహోన్నత స్థితిని అందుకున్నారు. నెక్స్ట్ పేరా. మీరు ఎంతో విలువను, ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న వాళ్ళేనని చెప్పటం కోసమే నేను వచ్చాను. బ్యూటిఫుల్ లైన్స్ అండి. మీరు చాలా విలువైన వారండి. లేక అసలు మీరు ఒకటే పాయింట్ అండి. ఇప్పటిదాకా ఎన్నో ప్రసంగాల్లో, ఎన్నో జూమ్ లాంటి వేదికల్లో, పుస్తకాల్లో ఆత్మ అంటే ఏదో అది గొప్పది అనేసి అర్థమై ఉంటుంది. వాస్తవంగా ఏంది ఆత్మ అంటే డిఫైన్ చేయడం కొంతమందికి తెలిసి ఉండదు. కానీ దాని ప్రాముఖ్యత అర్థమైతూ ఉంటుంది. అంత తెలివైన ఆత్మ ఇంత శరీరాన్ని ఎంచుకుందంటే, ఈ శరీరం ఇంకా ఎంత విలువైనది, ఎంత పవిత్రమైనది. ఆత్మ ఏం తిక్కదై నా శరీరాన్ని ఎంచుకోదండి. తెలివైన ఆత్మ పదార్థ రూపంగా అన్నింటిని అనుభవించటానికి ఇంకా తెలివైన శరీరాన్ని ఎంచుకుంటుంది తప్పితే, శిథిలమైపోవాలి, తాత్కాలికంగా ఉండే శరీరాన్ని ఎంచుకోదు. డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే, ఆత్మ శరీరాన్ని ఎంచుకున్న తర్వాత, ఇక్కడికొచ్చిన తర్వాత, ఆత్మ తన ప్రణాళికానికి శరీరానికి అందిస్తూ, దీన్ని పదార్థ రూపంగా అనుభవిద్దాము అని ఒక అగ్రీమెంట్ చేసుకున్నప్పుడు,
శరీరము నువ్వు సైలెంట్ అవ్వు, నీకేం తెలుసు, అసలు నువ్వు ఎవరు, ఆత్మ, నువ్వు అసలు లేవు. సైన్స్ చెప్తుంది ఫిజికల్ బాడీ, హార్ట్ బీట్ ఉంటే ప్రాణం, బ్లడ్ ఉంటే ప్రాణం. ఇక్కడ ఏమవుతుందంటే డివినిటీ అంశాలను సప్రెస్ చేయటం వల్ల, పర్సనాలిటీ అంశాలను ఎక్స్ప్రెస్ చేయటం వల్ల అంత మిస్ మ్యాచ్ అవుతుంది, గందరగోళం అవుతుంది. బట్ ఇది ఒకప్పుడు అండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఓ, శరీరం ప్రాముఖ్యత ఇంతుందా, శరీరాన్ని మనం అభిషేకించుకోవాలా, ప్రేమించుకోవాలా, పొగడ్తలతో ముంచాలా, అలంకరించుకోవాలా. ఎంతో తెలివైన ఆత్మ ఇం ఇంకెంతో తెలివైనటువంటి శరీరాన్ని ఎంచుకుంటుంది. ఇన్ని అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ రామ్తో అదే చెప్తున్నారు. మీరు ఎంతో విలువను, ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న వాళ్ళేనని చెప్పటం కోసమే నేను వచ్చాను. మీ జీవితము, మీలోకి వస్తున్న ఆలోచనలు, వాటిని మీరు ఎలా ఉపయోగిస్తూ ఉన్నారు, అవే దైవం. ఈ క్షణం నేను అంతరంలో స్థిరం చేసుకుంటున్న ఒక ఆలోచనని. ఏంటి? నా ఆలోచనలే దైవాలు. ఒక్క లైన్ని పట్టుకుంటే చాలండి. మిగిలింది మీకై మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్తారు. నా ఆలోచనలు దైవం అన్నప్పుడు, దైవాన్ని ఎక్కడో ఇంట్లో పూజ గదిలోనో, ఎక్కడో గుళ్ళల్లోనో నేను పవిత్ర భావంతో చూడట్లేదు. నా ఆలోచనలు దైవాలు అని తెలుసుకున్నప్పుడు, నా ఆలోచనలనే నేను పవిత్రంగా చూసుకోవటం మొదలుపెడతాను. అయిపోయింది. ఇంగ నెక్స్ట్ గేమ్ ఏముందండి? ఆటోమేటిక్‌గా నా మాటలు పవిత్రమైతాయి. నా మాటలు మంత్రమవుతాయి. నా చేతలు పవిత్రమవుతాయి. సర్వ సృష్టి పవిత్రమైతది. ఇవి చెప్పటానికే నేనొచ్చాను అంటాడాయన. సో, మీలోకి వస్తున్న ఆలోచనలు, వాటిని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు, అవే దైవమని మీరంటున్న జీవనాధార శక్తి, తెలివితేటలు. ఈ జీవసారమే భూవాసులకు, మీ కళ్ళకు ఇప్పటికీ కానరాని మరెన్నో తలాల లోకాల జీవజాలాలన్నింటికీ మూలం. బేస్. ప్రతి దానికి బేసు థాట్ అండి. మీలో ఎందరో ఎప్పుడో మర్చిపోయిన మీ వారసత్వాన్ని గుర్తు చేయటానికి నేను వచ్చాను ఇక్కడికి. నీ గత జన్మలు తోముతా, నీ కర్మలు కరిగిస్తా, నీకు శాంతి పూజలు చేస్తా అన్నట్లే ఆయన. నువ్వు వచ్చి నా కాళ్ళ మీద పడు, నాకు శాలువాలు కప్పు. ఆ? ఏమంటున్నాడు? మీలో ఎందరో ఎప్పుడో మర్చిపోయిన మీ వారసత్వాన్ని గుర్తు చేయటానికే నేను వచ్చాను ఇక్కడికి. ఏంటి మన వారసత్వం? మీకు మీరు ఇంటర్నల్‌గా థింక్ చేయండి. ఏంటి మన వారసత్వం అన్నప్పుడు? దివ్యత్వం. ఎక్సలెంట్. నైస్. అమరత్వం సార్. సూపర్. బ్యూటిఫుల్. అది చెప్పడానికి అతనొచ్చాడు. దైవం అనే జీవసారపు అభిమానానికి, ఆదరణకు నోచుకున్న మీరు దివ్యులే, శాశ్వతులే అన్న విషయాన్ని సహేతుకంగా ఆలోచించి, ఊరికే ఏదో ఏ ఆత్మ శాశ్వతం, నువ్వు శాశ్వతం పా, తీసుకోకుండా 40 రోజులు కూర్చో కళ్ళు మూసుకొని అట్ట అనట్లే అతను. ఏ విధంగా నేను దివ్యత్వ వారసత్వంతో ఉంటాను, ఏ విధంగా నేను దైవాన్ని అవుతాను, ఏ విధంగా నేను శాశ్వతత్వాన్ని సిద్ధించుకోగలుగుతాను, ఇవన్నీ సైంటిఫిక్గా ఆలోచిస్తారు మీరు, అర్థం చేసుకోగలుగుతారు. ఆ దృక్పథం మీలో నేను స్థిరం చేస్తాను. అవన్నీ ఇవ్వటానికే ఇక్కడికి వచ్చానని క్లియర్గా చెప్తూ ఉన్నాడు. నువ్వు నా చుట్టూ తిరుగు, సంసారాన్ని వదిలిపెట్టు, కుటుంబాన్ని పక్కన పెట్టు, నా కాడికి రా, ఏం చెప్పట్లేదండి. మీరు దివ్యులు, మీరు శాశ్వతులు, మీరు సృష్టికర్తలు, మీరు దైవాలు. ఇవన్నీ సహేతుకంగా ఆలోచించి అర్థం చేసుకోగల పరమోత్తమ దృక్పథాన్ని మీకు అందివ్వటానికే నేను వచ్చాను. ఒక అండర్స్టాండింగ్ లెవెల్, ఒక అవగాహనను అతను కల్పిస్తాడు. చాలు, ఇక అక్కడి నుంచి మనం అల్లుకుంటూ ముందుకెళ్తాం కదా.
రెడీగా ఉన్నామండి మనకు. అసలైన జ్ఞానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకోగానే ఆగకుండా సృష్టించుకుంటూ ముందుకెళ్తూ పరిగెడతారు. చాలా చాలా వండర్స్ జరుగుతాయి. మీ మహోన్నతమైన తెలివితేటలతో మీ అన్ని వాస్తవాలను మీరే సృష్టించుకుంటున్నారని ఎవడో మాస్టర్ వచ్చి ఇయ్యట్లే, బాహ్యంలో ఏ దైవము చేయట్లే. నువ్వు పిలిస్తే ఆ మాస్టర్ వచ్చాడు, నువ్వు పిలిస్తే ఆ దైవం వచ్చింది. ఇన్ని రోజులు ఆ ఆటలు సాగాయి. ఇక మీదట ఇక్కడ ఏం తెలుసుకున్నాం గత 5-6 రోజులుగా? అంతరంలోకి వెళ్ళి ఆత్మను నేను అడుగుతాను, నా స్పిరిట్తో మాట్లాడతాను, నా తండ్రితో నేను సంభాషిస్తాను. నాకై నేనే అన్నింటినీ ఆకర్షిస్తున్నాను, నాకై నేనే అన్నింటినీ సృష్టించుకుంటున్నాను. అతను ఏం చెప్తున్నాడు ఇక్కడ క్లియర్గా? మీ మహోన్నతమైన తెలివితేటలతో మీ అన్ని వాస్తవాలను మీరే సృష్టించుకుంటున్నారు. అన్ని వాస్తవాలండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు దిగులుగా అంతరంలో ఆలోచనలు చేస్తూ ఉంటే సాధకుడు బాహ్యంలో కూడా అతను దిగులుగా ఉన్నటువంటి వాతావరణమే ఎస్టాబ్లిష్ అవుతుంది. అది కూడా తన వాస్తవమే. కానీ నా వాస్తవాన్ని నేను ఇక్కడ చేంజ్ చేసుకుంటూ ఉన్నాను. ఆనందకరమైనటువంటి ఆలోచనలు అంతరంలో స్థిరం చేశాను. బాహ్యంలో ఆటోమేటిక్గా నేను ఆనందంగా ఉండటానికి అవసరమైనటువంటి వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు, సమూహాలు, ఓ గాడ్, ఎన్నింటిని నువ్వు ఆకర్షించగలుగుతావో లెక్కలేనన్నున్నాయండి. మీ వాస్తవాలని మీరే సృష్టించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలను చూసి నేనెవరో తెలుసుకోవాలి, అసలు ఏంటి ఇదంతా అనే దాన్ని చూసి ఒకరిద్దరు మాస్టర్స్ గోచరంగా, అగోచరంగా, బాహ్యంలో పూజలందుకున్నటువంటి దైవాలతో సహా వరాలివ్వడం జరుగుతూ ఉంటుంది. అర్రే ఇదేదో బాగుందే, ఆ గుడికి వెళ్తే నా కోరిక నెరవేరింది, మళ్ళీ అడిగిపోయి మళ్ళీ దండం పెట్టుకుంటా, కళ్ళు మూసుకొని కూర్చున్నా, ఎవడన్నా మాస్టర్ వెల్కమ్ చేయమన్నారు చేస్తే ఆ మాస్టర్ వచ్చి నాకు ఇచ్చాడు, నెక్స్ట్ టైం కూడా అదే మాస్టర్ని పిలుస్తా. మాస్టర్కి చాలా పనులున్నాయి, బాహ్యంలో కనపడుతున్న దైవం కూడా చాలా పనులున్నాయి. వారందరి పని నువ్వు కూడా దివ్యుడివే అని తెలియటానికి అప్పుడప్పుడు కొన్ని వరాలు ఇస్తారు. ఆ వరాలు అందుకున్న తర్వాత అక్కడి నుంచి మన దివ్యత్వం కొరకు మన ఓన్ జర్నీ మనం చేసుకోగలగాలి. ప్రతిసారి ఆ మాస్టర్ని పిలవటము, ప్రతిసారి ఆ దైవాన్ని స్మరించటం అన్నది అడ్వైజబుల్ కాదు. మీ ఆత్మతో నిరంతరంగా మీరు సంభాషణలు చేసుకోండి. మీ శరీరంతో మీరు ఉత్సవం చేసుకోండి. సిమిలర్గా స్పిరిట్ అండ్ ఫాదర్తో. ఆ శక్తితోనే ఏ వాస్తవాలనైనా సృష్టించి అనుభవించగల సామర్థ్యం మీకు ఉందని మీరు తెలుసుకోవటానికే సహాయం చేయటానికి వచ్చాను. నేను నీకు ముక్తిని కలిగిస్తాను అనట్లే ఆయన. సహాయం చేయటానికి వచ్చాను. ఓం హాం ఫట్, నీ రియాలిటీని నేను మారుస్తున్నా అనట్లే. నీ కుండల్ని నేను లేపుతున్నా అనట్లే. సహాయం చేస్తున్నాడు. విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనలో ఉన్నటువంటి అవగాహన దృక్పథాన్ని మారుస్తాడు. అక్కడి నుంచి మనం ముందుకెళ్తాం మళ్ళీ. ఓకే, లాస్ట్ పేరా. మీ చరిత్ర కాలగమనంలో మరెందరో ఎన్నో పద్ధతుల్లో మీ గొప్పతనాన్ని, మీ శక్తిని, మీ అనంత తత్వాన్ని గుర్తు చేయటానికి ఎన్నోసార్లు భూమి మీదకి వచ్చారు. చూడండి, ప్రతి యుగంలో జరుగుతుంది, ప్రతి సంవత్సరంలో జరుగుతుంది, ప్రతి ప్రాంతంలో జరుగుతుంది, ప్రతి దేశంలో జరుగుతుంది. ప్రతిసారి మన గొప్పతనాన్ని గుర్తు చేయటానికి అతను ఒక భార్యగా వచ్చి ఉండవచ్చు, ఒక భర్తగా వచ్చి ఉండవచ్చు, బాబాగా వచ్చి ఉండవచ్చు, ఫకీర్గా వచ్చి ఉండవచ్చు, అల్లా, జీసస్, రాముడు, అమ్మో గాడ్, మీ గొప్పతనాన్ని, మీ శక్తిని, మీ అనంత తత్వాన్ని గుర్తు చేయటానికి ఎన్నోసార్లు భూమి మీదకి వచ్చారు. రాజుగా, విజేతగా, బానిసగా. నెక్స్ట్ పేజ్. నాయకుడిగా, సిలువ వేయబడ్డ క్రీస్తుగా, ఉపాధ్యాయుడిగా, మార్గదర్శకుడిగా, స్నేహితుడిగా, తత్వవేత్తగా, జ్ఞానం నెలకొనే వీలు కల్పించే వివిధ రూపాల్లో మేము భూమి మీదకి వచ్చాం.
వచ్చిందంతా ఒకటే దివ్యత్వం. రూపాంతరం మార్చుకుంటూ వచ్చారు. మిమ్మల్ని మీరు నిర్జించుకోకుండా ఉండటానికి, జీవితం కొనసాగి మీ అనుభవాలకు, మీ పరిణితికి, ఆనందానికి దోహదం చేసే క్రీడా రంగాన్ని నిర్మించటానికి అప్పుడప్పుడు మేము మీ విషయాల్లో జోక్యాన్ని కల్పించుకున్నాం. కానీ మీకు సహాయం చేయటానికి భూమి మీదకు వచ్చిన ఒక్కొక్కరిని మీరు హింసించారు. లేదా వాళ్ళ శిలా విగ్రహాలను ప్రతిష్ఠించి వాళ్ళ మాటలకు విపరీత అర్థాలను, భాష్యాలను కల్పించి మీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. వాళ్ళ హితువును నిత్య జీవితంలో వినియోగించుకోకుండా వాళ్ళను గురువులుగా పూజించటంతోనే ఆగిపోయారు. క్లియర్‌గా చెప్తున్నాడండి. ఎన్నో యుగాల్లో, ఎన్నో సందర్భాల్లో, ఎన్నో రూపాల్లో మీ ముందుకొచ్చారు. ఎందుకొచ్చారు? మీ దివ్యత్వాన్ని మీకు గుర్తు చేయటానికి. కొన్ని సందర్భాల్లో ఏమైంది? అందరూ శాంతిగా ఉండండి, సామరస్యంగా ఉండండి, ప్రేమగా ఉండండి అని చెప్తే, చెప్పిన వ్యక్తికి సిలువ వేశారు అనేసి అతను చెప్తూ ఉన్నాడు. సబ్కా మాలిక్ ఏక్ అని బాబా వచ్చి మసీదులో కృష్ణుడి విగ్రహమో, రాముడి విగ్రహమో పెడితే కొట్టుకోకుండా ఉండకండి, కలిసిమెలిసి ఉండండి, సామరస్యంగా ఉండండి అంటే అతను చెప్పిన దానికి అతను హిందూ దేవుడు కాదు, ముస్లిం దేవుడు కాదు. ఏంటిది అసలు? సో, ప్రతి సందర్భంలో మీ దివ్యత్వాన్ని తెలియచేయటానికి అనేక రూపాలుగా వచ్చాము అనేసి అతను చెప్తూ ఉన్నాడు. అంతటితో ఆగకుండా ఏమంటున్నాడు? గురువు అంటే పైన, శిష్యుడు అంటే కింద. గురువు కాళ్ళు పట్టుకోవాలా, గురువుకి శాలువాలు కప్పాలా, పూలదండలేయాలా, కానుకలు సమర్పించుకోవాలా. ఏంది గేమ్? ఏంది డ్రామా? ఎక్కడికి పోతుంది అంతా? మీకు మీరే గురువులండి. అస్సలు ఒప్పుకోకండి. ఎవడన్నొచ్చి నేను నీ గురువును, నువ్వు నా శిష్యును అంటే. సాధకులు ఎక్కడున్నవారు అక్కడే నిలబడుతున్నారు. సంస్థలు ఎదుగుతున్నాయి. ఏం డ్రామాలు జరుగుతున్నాయి బయట? బానిసలుగా తయారు చేస్తున్నారు అందరు కలిసి. జ్ఞానం తెలిసి లిమిట్‌గా ఇచ్చుకుంటూ, ఎక్కడ అందరికీ తగిన జ్ఞానాన్ని అందిస్తే, నన్ను పక్కన నెట్టి అందరూ పైకి పోతారన్న దాంతో, ఎన్ని గేమ్స్ జరుగుతున్నాయి బయట అందరికీ అన్నీ తెలుసు. సో, ఇన్ని డ్రామాలు, ఇన్ని గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ గేమ్‌లో మీ దివ్యత్వాన్ని మీరు మర్చిపోకుండా ఉండాలి. అది చెప్పటానికే రామ్‌తా వచ్చాడు. నన్ను అలా పూజించకుండా ఉండటానికే నా సహజ స్వరూపంతో నేను మీ దగ్గరికి రాలేదు. బట్ స్టిల్ ఈ రామ్‌తా విజ్డమ్ వింటున్న వాళ్ళలో ఇది డ్రామాస్ మొదలవుతున్నాయి. వదిలిపెడితే ఎట్లా ఉందంటే సిట్యుయేషను, రామ్‌తాకు అష్టోత్తర శతనామాలు రాస్తారు. రామ్‌తాకు వీళ్ళే ఒక స్వరూపం ఇచ్చి, ఇద్దో ఇదే రామ్‌తా ఫోటో అని చెప్తారు. చూడండి పర్సనాలిటీ ఎన్ని గేమ్స్ ఆడాలో అన్ని గేమ్స్ ఆడుతూ ఉంది. ఇవన్నీ అతనికి అర్థమయ్యే తెలివైనోడు గదా! నేనొచ్చాననుకోండి, నన్ను స్మరిస్తారు, నన్ను పూజిస్తారు, నన్ను భజిస్తారు. నాకు దీక్షలు, నాకు సమాధులు, నాకు ఏమంటాం వాటిని? విగ్రహాలు. ఇవే పెడతారు తప్పితే, మీ దివ్యత్వాన్ని మీరు మర్చిపోతారు. ఈ డ్రామా మళ్ళీ మొదలైతది. అలా ఉండకూడదు. అలా పూజించకూడదు. అందుకే నా సహజ స్వరూపంతో నేను మీ దగ్గరికి రాలేదు. అందువల్లే ఈ భూతలం మీద నా జన్మలో నా కుమార్తెగా ఉన్న వ్యక్తి ద్వారా మీతో మాట్లాడడాన్ని నేను ఎంచుకున్నాను. ఆమె తన శరీరాన్ని నా ప్రసార వాహకంగా ఉపయోగించుకోవటానికి ఎంతో సంతోషంతో సమ్మతించింది. ఆ శరీరాన్ని ఉపయోగించుకుంటూ మీతో నేను మాట్లాడుతూ ఉన్న ఈ ప్రస్తుతంలో ఆమె ఆ శరీరంలో లేదు. ఆమె ఆత్మజీవం అందులోంచి ఎప్పుడో నిష్క్రమించింది కనుక. సో, ఇక్కడ మనకు డౌటొస్తది. మరి తన సహజ స్వరూపంతో కాకుండా అసలు రామ్ తన్న పేరు వింటున్నాం, ఎక్కడ ఫోటో కనపడట్లేదు అనేసి మనలో కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు. అతనేమంటున్నాడంటే, మీరు నన్ను పూజించకండి.
నాకు గుళ్ళు కట్టకండి, అష్టోత్తర శతనామావులు అసలొద్దు, ఇవేమొద్దు అసలు. అందుకు నేనేం చేశాను, ఈ జ్ఞానం అంతటిని ఒక వ్యక్తి ద్వారా మీకు బోధించటానికి వచ్చాను. మనం అనుకున్నాం కదా ఆత్మ శరీరాన్ని ఎంచుకుంటుంది అనేసి. ఇప్పుడు రామ్తా ఏం చేస్తున్నాడంటే జెడ్ నైట్ అనే ఆవిడ శరీరంలోనికి రామ్తా ఆత్మ ప్రవేశిస్తుంది. నైట్ శరీరంలో అప్పటికే ఉన్నటువంటి ఆత్మ తీసుకెళ్ళి ఒక చోట భద్రంగా అతను స్థిరం చేస్తాడు. ఆ శరీరాన్ని ఉపయోగించి రామ్తా ఆత్మ ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు నైట్ని పూజించండి చూద్దాం. నైట్కి గుడి కట్టండి చూద్దాం. ఆ డ్రామాలు ఉండవు ఇక్కడ ఇంకా. సో అతనికి అది తెలుసు కనుకే మానవాళిని సున్నితంగా దివ్యత్వం వైపు అతను తీసుకెళ్తూ ఉన్నాడు. సింపుల్ అండి. పరకాయ ప్రవేశం అని మన పౌరాణిక సినిమాల్లో విని ఉంటాం. శరీరం ఒకరిది, అందులో ఆల్రెడీ ఉన్నటువంటి ఆత్మ ఇంకో శరీరంలోకి వెళ్తుంది, ఈ శరీరంలోకి ఇంకో ఆత్మ ప్రవేశిస్తుంది, అక్కడ నుంచి గేమ్ మొదలవుతుంది. సింపుల్. సో ఇప్పుడు మీరు క్లియర్గా అర్థం చేసుకోండి ఎందుకు రామ్తా తన సహజ స్వరూపంతో రాకుండా జే నైట్ అనే ఒక స్త్రీమూర్తి శరీరం ద్వారా వచ్చి మనకి జ్ఞానాన్ని అంతటిని ఇస్తూ ఉన్నాడు. మీ తలం మీదకి పరివర్తించే పవనాలను నేను పట్టుకువచ్చాను. మహావైభవపేతమైన సంభవం కోసం నేను నా తోటి సోదరులు మానవాళిని సమాయత్తపరుస్తూ ఉన్నాం. మహోన్నతము తేజోవంతము అయిన ఓ సౌందర్యాన్ని దర్శించే అవకాశాన్ని కల్పించి అందరినీ సంఘటితం చేసి జ్ఞానం, ప్రేమ ప్రవాహాలను స్వీకరించే విధంగా మానవుణ్ణి తీర్చిదిద్దే ప్రయత్నాలను చేస్తూ ఉన్నాం. ఇది ఎంత సున్నితమైన ప్రక్రియ అంటే మాస్టర్స్, అప్పటికే మనకు అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో అభిప్రాయాలు మనం ఫ్రేమ్ చేసుకొని ఉంటాం. అది సరి అయినవి అయి ఉండవచ్చు, సరి కానివి అయి ఉండవచ్చు. అవి ఎక్కడ ఇబ్బంది పడకుండా ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? చాలా సున్నితంగా గొప్ప పరివర్తన, అటువంటి పవనాలను తీసుకొస్తున్నాను అంటున్నాడు. ఎంతో వైభోపేతం. మనం అనుకున్నాం కదా ఆధ్యాత్మికత అంటే వైరాగ్యం కాదండి, వైభోగం అండి. మనం అనునిత్యం బ్రహ్మానంద స్థితిలో ఉంటాము, బ్రహ్మోత్సవం చేసుకుంటాము. ఆ, అటువంటివన్నీ చేయటానికే, ఆ మానవుణ్ణి తీర్చిదిద్దటానికే ఇంత వర్క్ చేస్తున్నాము అనేసి చెప్తూ ఉన్నాడు అతను. సో ఇంకేమంటున్నాడు కింది పేర చూద్దాం. ఈ కార్యాచరణ అంతా ఎందుకోసం? స్టార్టింగ్లోనే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అందరం ఆనందము, శాంతి, ఆరోగ్యం, సామరస్యం, అమరత్వం, వాటి కోసమే అండి. ఏనాడు మీరు ఊహించలేనంత గొప్పగా మీరు ప్రేమించబడుతూ ఉన్నారు. ఎవరు ప్రేమిస్తున్నారు? మళ్ళీ మీలో మీరు క్వశ్చన్ వేసుకోండి. ఎవరో ప్రేమిస్తున్నారండి. అది అన్కండిషనల్ లవ్. లాభ నష్టాల, కోపతాపాల ఇవన్నీ చూడదు. ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. నువ్వు నాకేమిస్తావు, నేను నీకేమి ఇస్తా, ఏం లేవు అసలు. ఇవి ఈ బిజినెసే లేదు. అది మాటల్లో చెప్పలేమండి ఆ భావాన్ని. కేవలం అనుభవపూర్వకంగా మనలో మనం దాన్ని అనుభవించగలుగుతాం. కొన్ని భావాలను పదాల రూపంలో మనం చేర్చలేం. దాన్ని అర్థం చేసుకుంటాం ఫీలింగ్స్లో. అలా ఎవరో ప్రేమిస్తున్నారు మిమ్మల్ని. అది కూడా ఏం చెప్తున్నాడు? ఏనాడు మీరు ఊహించలేరు అంత ప్రేమ ఉందంట. ఎవరు ప్రేమిస్తుంటారు? సౌల్ కావచ్చు, స్పిరిట్ కావచ్చు, తండ్రి కావచ్చు.
ముగ్గురు కలిసి ఈ అద్భుతమైన శరీరంతో ఎంతో మర్చిన దివ్యత్వాన్ని గుర్తు చేయడానికి వర్క్ చేస్తున్నారు. సో అదనమాట. ఏ అవగాహన ఇప్పటి వరకు మానవుణ్ణి చీకటి యుగాల్లోనే బంధించి, స్వాతంత్రాన్ని హరించి, అందరినీ విడదీసి, ప్రేమికుల మధ్య ద్వేషాన్ని, దేశాల మధ్య యుద్ధాలను ప్రేరేపిస్తూ ఉందో, అంతకన్నా గొప్ప అవగాహనను స్వీకరించవలసిన సమయం ఆసన్నమైంది కనుక. ఆల్రెడీ ఆ వర్క్ మొదలయ్యింది. రిజల్ట్స్ కూడా మనకు బాహ్యంలో కనబడుతూ ఉంటాయి. ఏం చెప్పారు అనేక యుగాలుగా? దైవం వేరు, నువ్వు వేరు. గురువు ఎప్పుడు గురువుగా ఉంటాడు, శిష్యుడు ఎప్పుడు శిష్యుడుగా ఉంటాడు. దైవానికి కోపం వచ్చింది, అందుకు నువ్వు ఈ జన్మలో ఇవి అనుభవిస్తూ ఉన్నావు. భయాలు నాటారు, బానిసలుగా చేశారు. కానీ క- ఇదంతా ఒకప్పుడు. కర్మ సిద్ధాంతాన్ని తీసుకొచ్చా. ఎస్ ఎస్, రకరకాల డ్రామాస్ మొదలయ్యాయండి. ఎస్. సో ఎంత చేయాలో అంత చేస్తూ ఉన్నారు. బట్ వీటన్నింటిని పక్కన పెట్టి ఒక గొప్ప అవగాహనను మీరు స్వీకరించాలి అంటున్నాడు అతను. సో ఆ ద్వేషాలు, ఉమ్, భయం, బానిసత్వం లాంటివి అన్నింటినీ తొలగించే సమయం ఇదే అంటున్నాడు. డెఫినెట్లీ మానవుడు జీవించటం కోసం భూమి మీద నికృష్టంగా ప్రాకులాడాల్సిన దుస్థితి వదిలిపెట్టి తన దివ్యత్వాన్ని, శాశ్వతత్వాన్ని గ్రహించే సమయం ఆసన్నమయ్యింది. ఎక్సలెంట్. సో ఈ భూతలం మీదకు మీ సోదరులైన అద్భుత జీవుల ద్వారా అచిరకాలంలో ఓ గొప్ప జ్ఞానం అరుదించే రోజు వస్తుంది. ఆ సమయంలో ఎన్నడూ లేనంత వైజ్ఞానిక అభివృద్ధి సంభవిస్తుంది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఆల్రెడీ. ఒకప్పుడు ఈ జూమ్ సెషన్ అంటే తెలియదు. ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే తెలియదు. స్మార్ట్ ఫోన్స్ అంటే తెలియదు. ఎవరిళ్లలో వారు వారి వారి కుటుంబాల మధ్య జ్ఞానాన్ని వింటూ ఆచరిస్తూ రియాలిటీని చేంజ్ చేసుకుంటున్నాం. ఇదంతా వైజ్ఞానిక అభివృద్ధే కాదంటారా? ఎస్ సార్. ఎస్. ఓ దివ్య యుగంగా అది కీర్తింపబడుతుంది. ఇదే దివ్య యుగం అండి. ఈ మూమెంటే దివ్య యుగం. నా గురించి నేను తెలుసుకున్న, ఎంతో వైభవపేతంగా ఉండాలో అర్థమయ్యింది. ఎంత దివ్యత్వంతో ఉండాలో అర్థమైంది. ఎవరో నన్ను నాకు అర్థం కానంతగా ప్రేమిస్తున్నారంట. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. నేను సృష్టికర్తనని అర్థమైంది. నా ఆలోచనలే దైవాలు అని అర్థమైంది. సో ఓ దివ్య యుగంగా కీర్తింపబడుతుంది. ఆ యుగపు ఆవిర్భావం ఇచ్ఛామాత్ర సమయ పరివర్తనం ద్వారా, సమయపు విలువలు పరివర్తనం ద్వారా సంభవిస్తుంది. జస్ట్ ఒక థాట్ అంతే. మొదట్లో ఆలోచనలు ఏవి పడితే అవి చేస్తూ ఉండి, తదుపరి దశలో నాకు కావాల్సిన ఆలోచనలే నేను చేస్తూ ఉన్నా. ఈ దీంట్లో నాకు పట్టు దొరికింది. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? స్పాట్ మేనిఫెస్టేషన్స్. జస్ట్ మీరు టీవీ రిమోట్ తీసుకొని ఛానల్ చేంజ్ చేసినంత సింపుల్గా మన ఆలోచనలు యూజ్ చేసుకొని మనం సృష్టించుకోగలుగుతాం. ఫస్ట్ థియరిటికల్ కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకుంటాం. నెక్స్ట్ పార్ట్ ప్రాక్టికల్స్కి వెళ్ళి అప్లై చేస్తాం. రెండు ఇంపార్టెంటే అండి. గంటలు గంటలు థియరీలు వింటూ అప్లై చేయకపోతే ఎందుకు ఉపయోగం ఉండదండి. నేను ఓన్లీ ప్రాక్టికల్ చేస్తానని థియరీ తీసుకోకుండా వెళ్తే డైరెక్షన్లెస్గా ఉంటుంది. మనం రెండింటిని సమపాలల్లో సమన్వయంతో సామరస్యంగా తీసుకెళ్ళాలి. జ్ఞానము, సాధన. బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. రోజుకు 3 పూట్లు మనం తింటున్నాము, 2 పూట్లు నిద్రపోతున్నాము అంటే జ్ఞానం వినటానికి సమయం కేటాయిస్తాము, సాధన చేయటానికి సమయం కేటాయిస్తాం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, కళ్ళు మూసి చేసేది మాత్రమే సాధన అనుకోకండి. తెలుసుకున్న జ్ఞానము కొద్దిసేపు స్థిరం కొరకు, ఆలోచనల పట్ల పట్టు సంపాదించుట కొరకు సాధన ఉపయోగపడుతుంది. సాధనలో ఉన్నటువంటి
ఆ అనుభవంతో ఫీల్డ్‌లోకి వెళ్ళాలి. రోజువారీ కార్యక్రమాల్లోకి వెళ్ళాలి. అక్కడ మనం నిలబడాలి. అది అసలైంది. అక్కడున్న ఎస్ సార్. ఒడిదుడుకులను యెస్. అక్కడున్న ఒడిదుడుకుల్ని తీసుకొచ్చి సాధనలో కూర్చున్న కాసేపు హాయిగా, రిలాక్స్‌గా ఉంది అనే బానిసత్వపు ప్రాక్టీసెస్ అస్సలొద్దండి. సాధనలో నువ్వు ఏదైతే అనుభవపూర్వకంగా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నావో దాన్ని తీసుకొచ్చి నీ రియాలిటీలో, నీ రెగ్యులర్ లైఫ్‌లో, రోజువారీ కార్యక్రమాల్లో నిలపాలి. సో, స్పాట్ మేనిఫెస్టేషన్స్ అట్లా అవుతాయి. రాబోయే ఏళ్లల్లో బాగా గుర్తుపెట్టుకోండి. క్రక్స్ ఇది అంతటికి. అన్ని మతాలకు, అన్ని ప్రార్థనా విధానాలకు మీరు భూమి మీద ఏ ప్రాక్టీసెస్ అయినా పెట్టండి. ఎందుకు చేస్తున్నాం ఇవి? కళ్ళు మూస్తున్నాం, కళ్ళు తెరుస్తున్నాం, నిలబడుతున్నాం. రకరకాలు ఉంటాయి కదా! కొత్త కొత్త వెరైటీలు కూడా పుట్టుకొస్తున్నాయి. అవన్నీ ఎక్కడ ఆగుతాయంటే చూడండి. రాబోయే ఏళ్లలో భూతలం మీద వ్యాధులు, దుఃఖము, ద్వేషము, యుద్ధము అన్నీ అంతరించిపోతాయి. క్లియర్‌గా నోట్ చేసుకోండి. నేను దివ్యత్వంతో ఉన్నాను అన్నప్పుడే అన్నీ అక్కడ డిజాల్వ్ అయిపోతాయి. దానితోని ఇంకో రకంగా చెప్తూ ఉన్నాడు. వ్యాధులనేవి ఉండవు. దుఃఖం అనేది అస్సలుండదండి. ద్వేషం ఉండదు. యుద్ధం ఉండదు. అన్నీ అంతరించిపోతాయి. వృద్ధాప్యం, మరణాలు కూడా ఉండకుండా నిరంతర జీవితం మాత్రమే కొనసాగుతుంది. రివర్స్ ఏజింగ్ కాన్సెప్ట్ రీసెర్చ్‌లు జరుగుతున్నాయి. మనిషి ఎప్పటికి ఉండేలాగా ఏం ప్రేరేపిస్తుంది మానవ శరీరాన్ని? అందులో భాగంగా ఇమ్మోర్టల్ జీన్స్ ఉంటాయనేసి సైంటిస్టులు కనుక్కున్నారు. సో, అన్నీ జరుగుతూ ఉన్నాయండి. రాబోయే ఏళ్లలో భూతలం మీద వ్యాధులు, దుఃఖము, ద్వేషము, యుద్ధము అన్నీ అంతరించిపోయి, వృద్ధాప్యం, మరణాలు కూడా ఉండకుండా నిరంతర జీవితం మాత్రమే కొనసాగుతుంది. అందుకే మనల్ని మనం ఏమనుకుంటూ ఉన్నాం? భౌతిక అమరత్వ ప్రతినిధులమని, సువర్ణయుగ సృష్టికర్తలమని పునాదులు వేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిలోనూ ఉదయించే జ్ఞానం వల్ల అదే మళ్ళీ హోమ్ ఫట్ అంటే వస్తుందని చెప్పట్లే అతను. ప్రాక్టికల్‌గా చెప్తున్నాడు. మీ దృక్పథం, మీకు అవగాహన స్థితిని, స్థాయిని విశాలం చేసేందుకు వచ్చానని చెప్తూ ఏముండవండి. రోగాలు ఉండవు. ద్వేషము, యుద్ధం ఏముండవు. మనిషి నిరంతరం ఉంటాడు. ఎట్లుంటాడు? ప్రతి ఒక్కరిలో ఉదయించే జ్ఞానం వల్ల, అవగాహనల వల్ల, అవ్యాజమైన ప్రేమ వల్ల ఇవన్నీ జరుగుతాయి అంటున్నాడు. నువ్వు రా 40 రోజులు నా దగ్గరికి నేను చేస్తాను అనట్లే. ప్రతి ఒక్కరిలో. సో, అది. టైం ఓకే. ఓకే. ఈ 2, 3 పేరాస్ క్లోజ్ చేసి మనం ప్రాక్టీస్ చేసుకుందాం. మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించటం మాత్రమే ఏకైక మార్గం. ఆ ప్రజ్ఞ బీజాలే మీరు. మీలో ప్రతివారు తమ తమ వ్యక్తిత్వపు విలువలను, తమ తమ శాశ్వతత్వాన్ని గ్రహించి, అపరిమిత ఆలోచన ప్రజ్ఞకు, అపరిమిత స్వేచ్ఛకు, అపరిమిత ప్రేమకు పెంపు తెస్తారు. అయిపోయింది ఆయన డిక్లేర్ చేసేసాడు. ఏమని చేశాడు? "మ్- మీలో ప్రతివారు మీ యొక్క విలువ, నేను శాశ్వతత్వంతో ఉన్నాను. అనంతంగా ఆలోచించగలుగుతాను. ఆలోచనల్లో అనంతంగా ఏదో వేరే నేను ఆలోచిస్తున్న స్వేచ్ఛతో వేరే ఆలోచన వచ్చి నన్నేమి ఇబ్బంది పెట్టదు. నా స్వేచ్ఛ చాలా శాంతిగా ఆలోచనలు చేస్తాను. స్వేచ్ఛగా ఆలోచనలు చేస్తాను." ఆయన చెప్తూ ఉన్నాడు. అన్‌కండీషనల్ లవ్‌తో ఉంటాను. సో, మీ ఆలోచనలు ఎలాంటివైనా, మీ ప్రజ్ఞ ఎలా పెరిగినా, సమస్త విశ్వ చైతన్యాన్ని అది విస్తృతం చేస్తుంది. మీరేమైనా ఆలోచించండి, అది పోయి విశ్వంలో యాడ్ అవుతూ ఉంటుంది. అదే చెప్తూ ఉన్నాడు. ఏదైనా ఆలోచించండి. ఉదాహరణకు, మీరు నవ్వారనుకోండి. ఉదాహరణ చెప్తున్నా. నవ్వారనుకోండి, ఆ నవ్వు ఇద్దరు ముగ్గురి పక్కకు నవ్వేలా చేస్తుంది. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్‌తో అర్థం చేసుకోవటానికి చెప్తూ ఉన్నా. మీరు ఏం ఆలోచించినా మీ ప్రజ్ఞ ఎటువంటిదైనా,
సమస్త విశ్వ చైతన్యాన్ని అది విస్తరిస్తుంది, ఎక్స్పాండ్ చేస్తుంది. మొదట్లో మరణం అన్నది లేదు, అసలు తెలియదండి ఎవరికి. అదే ఉండేది, అదే చైతన్యం ఉండేది. కొన్ని ఆత్మలు ఏం డిసైడ్ చేసుకున్నాయి, ఈ బోర్ కొడుతుందబ్బా, వేరే శరీరానికి పోదాము అనేసి అనుకున్నాయి. శరీరాన్ని విడిచి ఆత్మలు వెళ్ళిపోయాయి. దాన్ని మరణంగా అవి, ఓ మరణం అంటే ఇట్లుంటుందా అనేసి రికార్డ్ చేసుకున్నాయి. అప్పుడు మళ్ళీ మిగిలిన ఆత్మలు ఏమనుకున్నాయి, ఓ నేను కూడా మరణిస్తా, నేను మరణిస్తా, నేను మరణిస్తా, నేను మరణిస్తా, నేను మరణిస్తా. చైతన్యం బిల్డ్ అయ్యింది, యాడ్ అయ్యింది. మరణించే తీరాలన్న శాసనం ఏది లేదు ఇక్కడ. సశరీరంగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా ఆడొచ్చు అని మళ్ళీ తెలుసుకుంటున్నాం. మళ్ళీ ఇదే చైతన్యం యాడ్ అవుతూ ఉంది. ఓ మరణించాల్సిన అవసరం లేదంట, ఆత్మ ఈ శరీరాన్ని ఎంచుకుంది శాశ్వతంగా ఉండటానికే అంట, నువ్వు దివ్యత్వంతో ఉన్నావంట, నీ ఆలోచనలే దైవం అంట. యాడ్ అవుతుంది, యాడ్ అవుతుంది, యాడ్ అవుతుంది. అయిపోయింది కదా. వెరీ సింపుల్. మీ ప్రౌఢత్వపు వివేకభరిత జీవితం ఆశయ భరితమై మీకు ప్రియాన్నిచ్చే జీవనంగా సాగుతూ ఉన్నప్పుడు, మీలో సాగే గొప్ప ఆలోచన సంవిధానాన్ని, మీ అద్భుత అవగాహన పటిమను ఆనందమయంగా సాగుతూ మీ జీవన దక్షణను సర్వులు దర్శిస్తారు. గ్రంథస్థమైన మీ చరిత్రలో ఈ కాలం సువర్ణాధ్యాయం. ఈ కాలం నోట్ చేసుకోండి. 2025 మే 31 సువర్ణ అధ్యాయం. మీ స్వేచ్ఛ, మీ ఓపిక సువర్ణ అధ్యాయానికి మీరిచ్చే నిర్వచనం. మహా సంక్లిష్టంగానే ఉన్న, సామర్థ్యపు పరీక్షలాగే ఉన్న జీవిత సాఫల్యపు తృప్తిని అందుకోవటానికి మీరు ఈ సమయాన్ని ఎంచుకున్నారు. మీరే ఎంచుకున్నారు, మనమే ఎంచుకున్నాం. నేను పలానా ఇంట్లో పుట్టాలి, పలాని వారు నాకు అమ్మా నాన్న, పలాని వారు భార్యాభర్తలు, పిల్లలు, ఇరుగు పొరుగు, ఫ్రెండ్స్, అన్నీ మనమే ఎంచుకున్నాం. మీరందరూ ఈ జీవిత కాలంలో దివ్యత్వాన్ని దర్శిస్తామని ప్రమాణాలు చేసి వచ్చి ఉన్నవారే. గుర్తుపెట్టుకోండి. ప్రమాణం అన్న పదం ఇంకా తక్కువ అండి. ఛాలెంజ్ చేసి వచ్చాం. ఎవరితో? ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్నారు, నేను మా ఇంట్లో ఉన్నాను, భౌతికంగా. అయితే ఆత్మ గత జన్మలో శరీరాన్ని వదిలి ఒకానొక చోట పైన ఎక్కడో కూర్చుంటుంది. ఇలా కొన్ని సందర్భాల్లో మన ఆత్మలన్నీ పక్కన కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాం. ఈరోజు ఎలా మాట్లాడుతున్నామో అలా. ఏంటే ఏదో చేసి వస్తానని దిగావు, ఒక శరీరాన్ని ఎంచుకున్నావు కదా, ఎంతవరకు నీ కోరికలు నిజం చేసుకున్నావు, ఏం పెండింగ్లో పెట్టుకున్నావు? ఒక ఆత్మ చెప్తుంది. సిమిలర్గా ఇంకో ఆత్మ ఏం అచీవ్ చేశాను, ఏం అచీవ్ చేయలేకపోయాను అది చెప్తుంది. సరే, ఈ కరెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకో శరీరాన్ని ఎంచుకుంటాను. గతంలో చేసినటువంటి మిస్టేక్స్ ఏవి చేయకుండా నా అల్టిమేట్ అజెండా అయినటువంటి అమరత్వాన్ని సిద్ధించుకుంటాను అనేసి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. ఈ సెలెక్ట్ చేసుకొని కిందికి వస్తున్నప్పుడు పక్కన ఒక ఆత్మ, జాగ్రత్త, ఎందుకు తీసుకుంటున్నావు శరీరాన్ని, మళ్ళా నువ్వు ఈ జనన మరణ చక్రాల్లో ఉంటావు, మళ్ళా పైకి వస్తావు, ఈయనే ఉండిపో బాగుంది కదా అని ఒక ఆత్మ అంటది. అప్పుడు మనం ఏం చేసాం? వాగ్దానం కాదు, ప్రామిస్ కాదు, ఛాలెంజ్ చేసి వచ్చాం. లేదు లేదు, శరీరాన్ని ఎంచుకుంటున్నా, తల్లిదండ్రులను ఎంచుకున్నా, భార్యాభర్తలను ఎంచుకున్నా, బంధాలను ఎంచుకున్నా, బాధ్యతలను ఎంచుకున్నా, అన్ని బంధాల మధ్య, అన్ని బాధ్యతల మధ్య నా దివ్యత్వాన్ని నేను దర్శించటం కాదు, ఎక్స్ప్రెస్ చేసి తీరుతానని ఛాలెంజ్ చేసి వచ్చాం ప్రతి ఒక్కరం. ఇవన్నీ పైనుంచి కొన్ని ఆత్మలు దర్శిస్తూ ఉన్నాయి అనుకుందాం. ఎంత బాగా ఇతను, ఎంత నీట్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు తన డివినిటీని. నేను కూడా శరీరాన్ని ఎంచుకుంటాను అనేసి అవి బర్త్ తీసుకోవటానికి క్యూ కట్టాయి. బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్.
గోచరంగా అంటే కంటికి కనపడే విధంగా కొందరు మాత్రమే మనల్ని చూస్తూ ఉన్నారు. అగోచరంగా అంటే కంటికి కనపడకుండా ఎంతో మంది మనల్ని దివ్యత్వం వైపు అడుగులు పెట్టడానికి వారి యొక్క ప్రయత్నాలు వారు మన వైపు చేస్తూ ఉన్నారు. వారందరికీ ప్రేరణ మనం. వారితో పాటు ఎక్కడో ఎప్పుడో బాసలు చేసుకున్న ఆత్మలు కూడా మన ఎఫర్ట్స్ని చూసి మోటివేట్ అవుతూ శరీరాన్ని ఎంచుకోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సమస్త సృష్టిలో భూమి మీద మాత్రమే ఇది జరుగుతుందండి. మీరు పౌరాణిక సినిమాలు చూసుకోండి, వేరే మాస్టర్స్ చూసుకోండి. అర్త్ డైమెన్షన్ని మారుస్తున్నారంట, అర్త్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుందంట, అర్త్ను ప్రొటెక్ట్ చేస్తున్నారంట. ఏ తలంలోనైనా భూమి మీద ఉన్నటువంటి ఎమోషన్స్ లేవు, ఇక్కడున్నటువంటి డైవర్సిటీ లేదు అంటే చెట్లు ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి, జంతువులు రకరకాలు ఉన్నాయి, మానవ సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ నచ్చే మాస్టర్స్ ఈ భూమిని రామ్తో ఒక చోట చెప్తాడండి. సమస్త సృష్టికి ఈ భూమి ఒక అలంకరణ లాగుంటుందంట. ఇప్పుడు ఇంట్లో మన అమ్మవార్లు, అక్కవార్లు మెడలో నెక్లెస్ వేసుకుంటారు కదా, ఈ సమస్త సృష్టికి భూమి అంత అందంగా ఉంటుందంట. కానీ మనమేం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ? ఈ భూమి సర్వ సృష్టికి మణిహారంగా ఎలా అయితే ఉంటుందో, ఈ భూమికి నేను మణిహారంగా ఉన్నాను. ఈ ఆలోచన మనందరిలో ఉండాలి ఖచ్చితంగా. సో, అలా ఛాలెంజ్ చేసి వచ్చాము. వారు మోటివేట్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు శరీరాలను ఎంచుకోవటానికి కూడా ఆ ఆత్మలన్నీ క్యూ కడుతూ ఉన్నాయన్నమాట. సో, ఇంకేమంటారో చూసి క్లోజ్ చేద్దాం. కానీ జనన మరణ చక్రంలో చిక్కుకొని పరిభ్రమిస్తున్న మీరు ఆ ప్రయత్నాన్ని చేయటమే లేదు. ఇది ఒకప్పుడండి. ఆ లైన్ కొట్టేసి పాడేయండి. ఇప్పుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ జన్మలో మీలో ఎందరికో ఇది ప్రాప్తిస్తుంది. క్లియర్‌గా చెప్తున్నాడు అతను. ఇందాకేమనుకున్నాం, ఆ లైన్ కొట్టేసేయండి అనుకుందాం. ఈ జన్మలో మీలో ఎందరికో ఇది ప్రాప్తిస్తుంది. గత 2, 3 రోజులుగా సుప్రియ మాస్టర్ అడుగుతున్నారు కదా, నాకు అమరత్వ జ్ఞానం థియరిటికల్‌గా చెప్పండి, చెప్పండి, చెప్పండి. క్లియర్‌గా చెప్తున్నాడు ఆయన. ఎందరికో ఇది ప్రాప్తిస్తుంది. ఆ లైన్ విన్నప్పుడు ఇంటర్నల్‌గా ఒక జలక్ వస్తుందండి మనలో. ఇది నా గురించే, ఇది నా కొరకే, ఇది నేను చేసి తీరుతాను అని. సో, ఇంకేమంటున్నాడో చూద్దాం. ఓ మహోన్నత సామ్రాజ్యపు ఆవిర్భావాన్ని మీరు దర్శిస్తారు. ఏనాడు మీరు ఊహించని గొప్ప నాగరికతలు సంభవిస్తాయి. ఓ క్రొత్త పవనం వీస్తుంది. ప్రేమ, శాంతి, ఆనందాలు ఉనికిలో ఏర్పడి విశ్వానికి ఆభరణం లాంటి మీ భువికి ఆశీర్వాదమై ఈ ఇలా దేవుని ఇల్లై శోభిస్తుంది. బ్యూటిఫుల్ వర్డ్స్. సో బీ ఇట్. ఈ విషయాలను ధ్యానించండి. ఈ మాటలను మీ వ్యక్తిత్వంలోనికి అనుమతించండి. దీన్ని స్వీకరించినప్పుడు ఆలోచన తరువాత ఆలోచనగా, అనుభూతి తరువాత అనుభూతిగా క్షణక్షణం మీరు మీ అవగాహనకు దగ్గరవుతూ మీ మహత్వాన్ని, మీ శక్తిని, మీ ప్రభావాన్ని మీరు గుర్తిస్తారు. బ్యూటిఫుల్. ఆ చివరి లైన్స్‌ను గట్టిగా పట్టుకోండి అంతే. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. థాంక్స్ ఫర్ మేకింగ్ మీ యాస్ ఎ పార్ట్ ఇన్ యువర్ బ్యూటిఫుల్ జర్నీ. చాలా ఆనందంగా ఉంది. మీ అందరి జర్నీలో నన్ను ఒక భాగస్వామిగా చేసుకున్నందుకు, నాకు తెలిసినటువంటి అంశాలని, నాకు ప్రేరణగా ఉన్నటువంటి జ్ఞానాన్ని మీతో ఈ విధంగా డిస్కస్ చేయటం అన్నది నాకు లభించిన ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తాను. ఇంకా చాలా అగ్రిమెంట్స్ ఉన్నాయండి మన మధ్య. థియరీ ప్లస్ కాన్సెప్ట్, ప్రాక్టీస్. దీన్ని మాస్టర్ చేస్తాం. మనకు మనం సృష్టికర్తలం. సెలబ్రేట్ చేసుకొని తీరుతామండి లైఫ్‌ని. థ్యాంక్ యూ. ఇక్కడ చిన్న కరెక్షన్ మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ బుక్ చూస్తూ ఉన్నప్పుడు మెడిటేషన్ అన్న పదం ఇంగ్లీష్ బుక్‌లో కనపడదండి. కంటెంప్లేషన్ అన్న పదం కనపడుతుంది. కంటెంప్లేషన్ అంటే అంతర్ముఖమై ఈ అంశాలన్నింటినీ మనము ఆలోచన చేస్తాం. మన మనోఫలకం పైన అంతరంలో ఇప్పటిదాకా డిస్కస్ చేసిన వాటి గురించి
ఆలోచనలు చేస్తూ ఉంటాము. దాన్ని కంటెంప్లేషన్ అంటాం. దీన్ని ట్రాన్స్లేట్ చేసే టైంలో ఇంగ్లీష్లో మెన్షన్ చేసినటువంటి కంటెంప్లేషన్ అన్న పదాన్ని తెలుగులోకి వచ్చేసరికి ధ్యానించండి, ధ్యానము అన్న పదంగా వారు చేర్చడం జరిగింది. ఈ చిన్న కరెక్షన్ని మీరు గమనించుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. సో ఈ కాన్సెప్ట్స్లో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్ లేదు, బాగా బాగా చెప్పారు సార్, మీరు చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ సెషన్ సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. నో మీరు డౌట్. చెప్పే అవకాశం నాకు ఇచ్చారు. సార్. బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది సార్. కాకపోతే మేము ఇండివిజువల్ గా చదువుకునే దానికన్నా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అదొక దివ్యానుభూతి, అంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అనిపి- సార్ ఎస్ 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 సార్. ఆ మేము ఫీల్ మాకు కూడా ముందే అనిపించింది. చదువుకునే దానికంటే కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం లోపల చాలా బాగుంది. అనుభవం నొక్కి వెళ్ళిపోయింది. బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బట్ మీరు ఓన్గా మళ్ళీ చదవండి. మీకు నచ్చినటువంటి అంశాలు నోట్ చేసుకోండి. ఆ బుక్ గ్రూప్స్లో మళ్ళీ ఒకసారి రీషేర్ చేయమని చెప్తాను నేను. ప్రింట్ తీసుకోండి ఖచ్చితంగా బుక్. ఓకే. ప్రాక్టీస్ చేద్దామా? ఒక 15 మినిట్స్ త్వరగా క్లోజ్ చేద్దాం. ఓకే. ఓకే సార్. నేను మళ్ళీ సిమిలర్గా ఒక 2 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్యాప్లో మీరందరూ ఏర్పాట్లు చేసుకోండి. నిటారుగా కూర్చోవాలి. బ్రీతింగ్ టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి. వీలైన వారు లైట్ ఆఫ్ చేసి కూర్చోటానికి ప్రయత్నం చేయండి. సో బాడీని పూర్తిగా రిలాక్స్ స్టేట్లో కూర్చోబెట్టండి. చాలా ఆనందభరితమైనటువంటి ఆలోచనలతో మీ శరీరాన్ని పొగడ్తలతో ముంచెత్తండి. ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. నేను సృష్టికర్తను. నేను దివ్యాత్మ శరీరాన్ని. దివ్యాత్మ ప్లస్ శరీరం. సృష్టి యజ్ఞం మొదలుపెట్టుట కొరకు ఈ శరీరాన్ని నేను కూర్చోబెట్టాను. నాకు ఈ శరీరం అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంది. ప్రేమతో నిదానంగా శ్వాసను పొట్ట నిండా తీసుకోండి. మూలాధారం అంటే తెలిసిన వారు మూలాధారం దగ్గర శ్వాసను స్థిరం చేయండి. మలద్వారాన్ని చాలా సున్నితంగా టైట్ చేయండి. శరీరంలో ఏం జరుగుతూ ఉందో గమనిస్తూ ఉండండి. అమాయకంగా గమనించండి. ఉండగలిగినంతసేపు ఉంటూ చాలా మృదువుగా శ్వాసను నోటి ద్వారా బయటికి వదలండి. శ్వాసను బయటికి వదిలే క్రమంలోనే మలద్వారం ఆటోమేటిక్గా తన సహజ స్థితికి వెళ్తుంది. బయట శ్వాస వదిలిన తర్వాత మళ్ళీ గమనం పెట్టండి. ఏం జరుగుతూ ఉన్నాయి మార్పులు చేర్పులు. మళ్ళీ శ్వాసను తీసుకోండి. బంధించండి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు.
ఇక నేను ఇంతే ఉండగలుగుతాను అన్నప్పుడు నిదానంగా శ్వాసను నోటి ద్వారా వదలండి. శ్వాసను తీసుకోండి, బంధించండి, గమనించండి, శ్వాసను బయటికి వదలండి. శ్వాసను తీసుకోండి, సున్నితంగా ప్రేమతో మలద్వారాన్ని టైట్ చేయండి. గమనం వెరీ ఇంపార్టెంట్. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు హోల్డ్ చేసి ఉంచండి. ఇప్పుడు శ్వాసను చాలా సున్నితంగా మృదువుగా బయటికి వదలండి. గమనం లాస్ట్ రౌండ్ చేసి ముందుకెళ్దాం. శ్వాసను తీసుకోండి, హోల్డ్, గమనం. శ్వాసను బయటికి వదలండి. నా దగ్గర పుస్తకం లేదు, పెన్ను లేదు అనుకున్నవారు అలాగే కళ్ళు మూసుకొని మానసికంగా మీ కోరిక ఏంటో ఒక పద రూపంలో దాన్ని స్మరిస్తూ కూర్చోండి. ఉదాహరణకు ఆరోగ్యం. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నా వ్యక్తిగత పనులన్నింటినీ నేను నాకై నేనే చూసుకుంటున్నాను. నాతో నేను ఆనందంగా ఉన్నాను, ప్రేమతో ఉన్నాను, శాంతిగా ఉన్నాను. ఇలా మానసికంగా మీకు నచ్చినట్లుగా మీ కోరిక, మీ సంకల్పం చుట్టూ ఆలోచనలను కేంద్రీకరించండి. పుస్తకము, పెన్ను ఉంది అనుకున్నవారు నిదానంగా కళ్ళు తెరిచి మీ కోరికను పుస్తకం పైన రాసుకోండి. పెన్ను మీ చేత్తో పట్టుకోగానే మీ ఒంట్లో వైబ్రేషన్స్ రావాలండి. సృష్టి యజ్ఞం చేయటానికి కూర్చున్నాం. అది మన కోరిక, అది మన సంకల్పం. ఫుల్ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రేమతో, ఒక ప్యాషన్తో మనం రాయాలి మన కోరికల్ని. సంపద, అబెండెన్స్, జాయ్, పీస్, రిలేషన్స్, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, అనుబంధాలు, అమరత్వం. వీటి చుట్టే గేమ్ జరుగుతుందండి. సో మీకు నచ్చినటువంటి తెలుగు పదమైన, ఇంగ్లీష్ పదమైన మీ ఇష్టం. అక్షరం మొత్తము రాసుకోండి, పదం మాత్రమే రాసుకోవచ్చు, మీ ఇష్టం. నిదానంగా రాసుకోండి. ఒక ప్యాషన్, ప్రేమ. ఇప్పటికిప్పుడు మీ దగ్గర మీ కోరిక, మీ సంకల్పం నిజమైతే ఎటువంటి మానసిక స్థితిలో ఉంటామో దాన్ని మనం అంతరంలో అనుభవిస్తూ పదాన్ని రాస్తూ ఉచ్చరిస్తూ రాయండి. రాసిన పదాన్నే మళ్ళీ దిద్దండి.
బ్యూటిఫుల్. పుస్తకము పెన్ను లేనివారు తదేకంగా స్మరణ చేస్తూ కూర్చోండి. ఇప్పుడు రాయటం స్టాప్ చేసి ఆ పదాన్ని దర్శిస్తూ కూర్చోండి. అద్భుతంగా దర్శించండి, ఆనందంగా దర్శించండి, ప్రేమతో దర్శించండి. ఒక్కొక్క అక్షరాన్ని అది ఎక్కడ వంపులు తిరిగింది, ఎంత అందంగా ఉంది దర్శిస్తూ కూర్చోండి. ఒక్కొక్క అక్షరాన్ని శాంతిగా, నిశితంగా, ప్రేమతో దర్శిస్తూ ఉండండి. అబెండెన్స్, జీనియస్, ఫ్యాబులస్ వెల్త్, అసెన్షన్, నైస్. సో ఇక ఆ పుస్తకాన్ని పక్కన పెట్టి కళ్ళు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకున్నవారు కట్టుకోండి. లైట్స్ ఆఫ్ చేసుకున్నవారు లైట్స్ ఆఫ్ చేసుకోండి. కనిపిస్తున్నటువంటి దానినే గమనించండి. పదం కనపడవచ్చు, అక్షరం కనపడవచ్చు. వేరే ఆలోచన రావటానికి అవకాశం ఉందండి మొదట్లో. అయినా సరే నిరుత్సాహపడకుండా, ఆందోళన చెందకుండా చాలా సున్నితంగా మన గమనాన్ని, మన మానసిక శక్తిని తిరిగి మన సంకల్పం పైన కేంద్రీకరణ చేస్తాం. పదాన్ని దర్శించటం పైన నిమగ్నం అవుతాం. పవిత్రమైనటువంటి సృష్టి కార్యం ఇది. మొదట్లో 1 సెకండు, 2 సెకండ్లు, 3 సెకండ్లు పదం కనపడటానికి అవకాశం ఉంది. అంతరంగ ప్రయాణంలో ఈ ప్రక్రియ పట్ల పట్టు సంపాదించుకుంటూ క్రమేపీ అది 5 సెకండ్లు చేస్తాం, 10 సెకండ్లు చేస్తాం. చాలా నిదానంగా చేద్దాం. ఒకవేళ ఆలోచనల తాకిడి ఎక్కువగా అనిపిస్తే, సరికాని ఆలోచనల తాకిడి, మనసు యొక్క హెల్ప్ తీసుకొని మానసికంగా స్మరించండి. నేను అష్టైశ్వర్యాలతో ఉన్నాను. నేను ఆనందంగా ఉన్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఆత్మీయ అనుబంధాలతో ఉన్నాను.
నేను అమరత్వాన్ని సిద్ధించుకున్నాను. అలా మనసు హెల్ప్ తీసుకోండి. ఆలోచన ఉధృతి తగ్గుతుంది. తిరిగి మరీ గమనాన్ని నుదిటి మీద పదాన్ని దర్శించటం పైన కేంద్రీకరణ చేయాలి. నుదిటి మీద ధ్యాస. సో, ఇలా మనం ఇంటి దగ్గర సాధన చేస్తూ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మనసు హెల్ప్ తీసుకోవాలి, ఎప్పుడు మనసును సైలెంట్ చేయాలి, ఏ విధంగా మన మానసిక శక్తిని అంతటిని నుదిటి పైన పదదర్శనం పైన కేంద్రీకరించాలి అన్నది బాగా సాధన చేయాలి. నుదిటి మీద ధ్యాస. అలర్ట్‌గా ఉండండి. అవేర్‌గా ఉండండి. నిద్రలోకెళ్ళకూడదు. శూన్యంలోకి అలా వెళ్ళి వెంటనే విత్తనం నాటాలి. అలాగే శూన్యంలో ఉండిపోకూడదు. ఓకేనా? వీటన్నింటిని బ్యాలెన్స్ చేస్తాం మనం. సాధనలో మనకు పట్టు దొరుకుతుంది. సో, ఇప్పుడు నేను ఒక 3 నిమిషాలు నేను సైలెంట్ అయిపోతాను. మీరు టెక్నిక్ తెలుసు కదా! మనసు హెల్ప్ ఎప్పుడు తీసుకోవాలి, మానసికంగా స్మరణ చేసుకోండి, ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటే. అలా ఒక 2, 3 సందర్భాలు మానసిక స్మరణ చేశాక, నుదిటిపైకి మీ సంకల్పాన్ని, మీ పదాన్ని దర్శించటం పైన మానసిక శక్తిని కేంద్రీకరించండి. అలర్ట్‌గా, అవేర్‌గా ఉండండి. ఒక్క 3 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను.
సో చాలా సున్నితంగా కన్నులను తెరుస్తూ దగ్గరగా ఉన్నటువంటి వాటర్ని చేతిలో పట్టుకొని జస్ట్ మీ మాటే మంత్రం అవుతుంది మాస్టర్స్. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నేను పూర్తి ఆనందంగా ఉన్నాను. నేను ఆత్మీయ అనుబంధాలతో ఉన్నాను. అష్టైశ్వర్యాలతో ఉన్నాను. అమరత్వాన్ని సిద్ధించుకున్నాను. మీ వ్యక్తిగత కోరికలు, మీ సంకల్పాలను అలా స్మరిస్తూ ఆ పవిత్ర జలాన్ని ఈ దివ్యమైన శరీరానికి అందించండి. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మీకు ఏదన్నా డౌట్ ఉన్నా ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్న కాన్సెప్ట్స్లో కానీ, ఇప్పుడు ప్రాక్టీస్ చేసే టైంలో కానీ, ఈరోజు మీరు చేసినటువంటి ప్రాక్టీస్లో మీకు కలిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ కానీ క్విక్గా ఒకరిద్దరు చెప్తే మనం క్లోజ్ చేసుకుందాం. నమస్తే సార్. మేడం నమస్తే అండి. నేనైతే ఆనందాన్ని అనుభూతి పొందాను సార్ ఈరోజు. బ్యూటిఫుల్ నమస్తే బ్యూటిఫుల్. సార్. చాలా సంతోషంగా ఉంది. ఆ ఆ స్థితిని మనము ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తాం అంతే మనం చేయాల్సినటువంటి వర్క్. మీరు ఎక్స్ప్లెయిన్ చేయటమే చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఆ స్థితిని పెంచుకుంటూ వెళ్తాం మనం అంతే. ఓకే ఓకే సార్. అంతే, చాలా సింపుల్ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. సార్ బుక్ రీడింగ్ మటుకు చాలా బాగా అద్భుతంగా చెప్పారు సార్. అదే ఏంటంటే మామూలుగా నార్మల్ వర్డ్స్ లాగానే ఉన్నాయి చదివేటప్పుడు మేమైనా, కానీ మీరు చెప్పే ఎక్స్ప్లెయినింగ్ తో అసలు అవి బ్యూటిఫుల్. అది బిగినింగ్ లోనే వండర్ఫుల్ వర్డ్స్ అనిపించింది అసలు. ఇంకా బుక్ మొత్తం ఎంత బాగా చెప్పగలరా అనిపించింది నాకైతే. అంటే అంటే అంత మేడం విన్నాను కానీ అంత పర్టికులర్ గా ఆ వర్డ్స్ లో అంత అంటే తీసుకోలేకపోయాను. అర్థమైంది కానీ వర్డ్స్ అయితే అందులో ఒక జ్ఞానాన్ని ఆ సారాన్ని తీసుకోలేకపోయాను. మీరు ఇవాళ చెప్పిన దాని ప్రకారం సారం బాగా అర్థమైంది, తీసుకోగలిగాను. ప్లస్ ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా బాగుంది సార్. అంతకుముందు శరీరాన్ని గమనించండి అని అంటే ఏం తెలిసేది అది గమనించడం. ఇప్పుడు కొద్ది కొద్దిగా గమనించడం అనేది అర్థమవుతుంది. లోపల శరీరాన్ని వైపు ధ్యాస పెట్టడం అనేది తెలుస్తుంది. అంటే నైస్. లోపల ఏం జరిగేది తెలియట్లేదు కానీ ప్లస్ మన ఈ యొక్క ధ్యాస అనేది బాడీ వైపు తిప్పగలుగుతున్నా. నైస్ నైస్ మేడం. సార్ అంటే నేను ప్రతిదీ ఆ, ఎలా అంటే ఏ భావనతో ఉంటానంటే మేడం, ఇదంతా తండ్రి, ఈ సృష్టి మొత్తం ఒకటే. ఆ తండ్రి తండ్రి కొరకు తండ్రి ద్వారా ఇదంతా చేయిస్తున్నాడండి. ఓకే సార్. తండ్రి చేస్తూ ఉన్నాడు. రెండో అంశము, మీరు అద్భుతంగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు. అందులో నా గొప్పతనం ఏమీ లేదు మాస్టర్స్. Yes. మీరు చాలా ఆ, వండర్ఫుల్గా వాటిని రిసీవ్ మీరు చేసుకున్నారు. మీరు చెప్పడం బాగా చెప్తున్నారు సార్. ఎస్ ఎస్ అదే మేడం. రామ్తా యొక్క రామ్తా గారి యొక్క ఆ, ఎస్. అదే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ అండ్ ద్వారా బాగా మూడో అంశం ఏంటంటే మూడో అంశం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, చిన్న చిన్నగా చేంజెస్ వస్తాయండి. శరీరం పైన గమనం కుదురుతూ ఉంది. ఏం జరుగుతుంది ఏంటి? ఏదో జరుగుతుంది, బట్ ఏంటో అనేది తెలియట్లేదు. సో సాధనలో పట్టు దొరికే కొద్దీ మన అంతరంగ ప్రయాణంలో మన ఆలోచనలు మనం సరిదిద్దుకుంటూ సంస్కరణలు చేసుకుంటూ ముందుకెళ్తాం.
చాలా సింపుల్ టెక్నిక్ అండి. థ్యాంక్ యూ మాస్టర్. సో ఎవరికైనా థ్యాంక్ డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ అంటే మెడిటేషన్ ఇప్పుడు కాంటెంప్లేషన్ కి తెలుగులో వచ్చేటప్పుడు ధ్యానం అని చెప్పారు కదా. కాదండి, మెడిటేషన్ మెడిటేషన్కి ధ్యానం అన్నది కంటంప్లేషన్కి అంతర్ముఖం అని అంటాం. ఓకే సార్. ఉమ్. ఓకే, థ్యాంక్ యూ. మాస్టర్ చాలా చాలా అద్భుతంగా ఉంది. మీ ద్వారా మా తండ్రి మాకు చెప్పిస్తున్నాడు. సో ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు. చాలా అంటే రోజు రోజుకి మీరు ఇవాళ 6th డే అనుకుంటా. 6th డేనో 7th డేనో. చాలా చాలా అద్భుతం. అంటే పరిణితి చాలా, అంటే నేను వైట్ బుక్ చదివాను. ఆ అసలు ఎంతో అద్భుతంగా ఉంది. కొన్ని కొన్ని వర్డ్స్ నాకు అందులో చూస్తున్నప్పుడే నేను ఆగిపోయేవాడిని. దాని మీద అట్లా కూర్చొని. కానీ మీరు ఇంకా చెప్తుంటే అసలు చాలా చాలా తండ్రికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్. మిమ్మల్ని అయితే మీరు నేనైతే టాట్ పెట్టుకున్నాను మీతో మాట్లాడాలని. నాకు అక్కడ రిప్లై ఇచ్చిన దానికి. సో ఇమీడియట్ అవుతుంది. గా మీరు 23rd ఎప్పుడో రిప్లై ఇచ్చారు నాకు. 25th మీరు క్లాసెస్ స్టార్ట్ చేశారు. అసలు నిజంగా అది నాకు ఇప్పటికీ మిరాకిల్ అనిపిస్తుంది. ఎస్ ఇటువంటి మిరాకిల్స్, వండర్స్, మ్యాజిక్స్ కొన్ని రోజులకి సహజమైపోతాయండి. మీకు బోర్ కొడుతుంది, మిరాకిల్స్ జరిగి జరిగి బోర్ కొట్టి అది నీ సహజత్వం అయిపోతుంది. అదే మాస్టర్. మీరు ఏ ఫస్ట్ లో చెప్పారు కదా, ఉమ్, శిష్యుల్లాగే ఉండాలి. నేను ఆ స్టేజ్ నుంచే వచ్చాను మాస్టర్. గురువులను పూజించి 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 ఇక అంటే నా తండ్రి అక్కడ ఉంచలేదు నన్ను. లాక్కొచ్చేసాడు. అంటే ఎంతో డీప్ గా వెళ్ళాను వాళ్ళతో. అంటే దీక్షలు ఇలాగ అంటారు కదా, అక్కడ దాకా వెళ్ళినోడిని మరి ఎందుకో తీసుకొచ్చేసాడు అంతే. లాక్కొచ్చేసాడు. థ్యాంక్ యూ. చాలా సింపుల్గా చాలా అడ్వాన్స్ స్టేట్కి వెళ్తాం. ఇది నేను చెప్పగలుగుతాను. చాలా సున్నితంగా వెళ్తాం. ఎటువంటి ఘర్షణ ఉండదు. సెలబ్రేట్ చేసుకుంటూ క్రియేషన్ వైపు వెళ్తాం. చాలా సింపుల్ అండి ఇది, అంతే. ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఇంకొక పాయింట్ మాస్టర్, మీరు అసలు ఆ స్పిరిచువాలిటీ అని మీరు ఒక క్లాసులో చెప్పారు. వైరాగ్యం అంటే వైభోగం అంటే అసలు నాకైతే అసలు ఆహా, స్పిరిచువాలిటీ రియల్ మీనింగ్ ఇదా, సెలబ్రేటింగ్ ద గోల్డెన్ మూమెంట్స్ అన్నారు. ఆ గోల్డెన్ మూమెంట్ ఏంటంటే వైరాగ్యం నుంచి వైభోగం. అంటే స్పిరిచువాలిటీ అంటే జనరల్ గా అది తినద్దు, ఇది తినద్దు, ఎట్లా ఉండద్దు, అట్లా ఉండద్దు, కోరికలు చంపుకోవాలి, శరీరం అశాశ్వతం, ఇలాంటి ఎన్నో ఇని 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 మీరు అది ఆ వాక్యం నేను వినంగానే అసలు ఆ సెంటెన్స్ నేను ఎస్ మెస్మరైజ్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ టు ద మై ఫాదర్, నా తండ్రికి. అక్కడి నుంచి మీ ద్వారా వచ్చేసింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. మీ వర్డ్స్ లో మేము అమృతాన్ని గ్రోలతామని అనిపిస్తుంది సార్ నాకైతే. అదే మ్మ్. క్రియేషన్. ఆ, మీ గొప్పతనం మేడం థ్యాంక్ యూ అది. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఫోన్ చేసిన మెసేజ్ పెట్టింది. ఓకే మాస్టర్స్, ఇంకేం సందేహాలు లేవు కదా? సో ఇంటి దగ్గర ప్రాక్టీస్ ఇంకాస్త లోతులోకి తీసుకెళ్ళండి. మీతో మీరు సంభాషణలు చాలా గౌరవంగా, ప్రేమగా ఉంచుకోండి, ఉన్నతంగా ఉంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ. కీప్ క్రియేటింగ్. ఓకే, ఎగ్జిట్ అవుదాము. ఏం డౌట్స్ లేవు కదా? ఎగ్జిట్ అవుదాం ఇంకా, ఎందుకంటే ఓకే 10:30 క్రాస్ అయ్యాం. ఓకే మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ఎస్ సర్వేశ్వర మాస్టర్, థ్యాంక్ యూ.
హాయ్. ఎన్ని థ్యాంక్ యూ మాస్టర్. ఎన్నిసార్లు ఎన్నిసార్లు విన్నా కూడా మన వైట్ బుక్ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. మీరు ఎస్ ఎస్ చెప్తుంటే ఇంకా చక్కని సంభాషణలతో చాలా స్మూత్ గా వివరంగా చాలా చక్కగా చెప్పారు మాస్టర్. ఇప్పటికి 3-4 సార్లు విన్నాను కూడాను. అయినప్పటికీ ఎస్ వింటుంటే ఇంకా చెప్తుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంది. చక్కగా ఉంది. ఆ, చాలా ఎందుకు నిజంగానే మన శ్రోతలు ఆ, కొంతమంది మన మాస్టర్స్ కొంతమంది వ్యక్తం చేసినట్టుగా చాలా బాగుంది మాస్టర్. థ్యాంక్ యూ ఆ, మమ్మల్ని సార్ మళ్ళీ మేము ఎందుకంటే అది మన జ్ఞానం అండి. మన గురించి మనం వింటున్నాం, అందుకు అంతగా మనకు కనెక్ట్ అవుతుంది. ఎస్ ఎస్ ఎన్ని ఎస్ సందర్భాలు విన్నా మనలో ఆ ఆనందం అలా నిలబడిపోతుంది. అది మన గురించి. ఎస్ 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 ఓకే. గత 2011 నుంచి మెడిటేషన్ చేస్తున్నా. ఈ శ్వాస తీసుకునే టెక్నిక్స్ ఈ తర్వాత రామతజ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నో ఫోకస్, కాంటంప్లేషను, సిఎండి ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఎప్పటికప్పుడే కొత్త కొత్తవి మనం మీరు గ్రేట్ మాస్టర్. మన అల్లా బక్షి గారి ద్వారాగా మాస్టర్స్ అందరికి కూడా విశ్వ అలాంటి మాస్టర్ దొరకడం మన గ్రూప్ అందరికి కూడా అదృష్టం మాస్టర్స్. మీ కొత్త వాళ్ళందరికీ నాకు నా అభిప్రాయం అది. మన కర్తాలలో కూడా ఎంతో మంది వేల మందిలో మన మాస్టర్స్ విశ్వ గారు చక్కని ఆ జ్ఞానాన్ని పంచినటువంటి గొప్ప గ్రేట్ మాస్టర్. అట్లాగే ఎన్నో ఆయన కాన్సెప్ట్స్ అవి విన్నాం మనం కూడా. చాలా అద్భుతమైన మాస్టర్. వీరిని అందించినటువంటి గ్రూప్ అడ్మిన్ కి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ ఈ విషయాన్ని విశ్వ మాస్టర్ గారు క్లాస్ చెప్తున్నారు రమ్మని నన్ను ఆహ్వానించిన మన డి జయలక్ష్మి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకొని మీ క్లాస్ ని వినే ఆ భాగ్యం కలిగినందుకు రామతోనికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మాస్టర్. థ్యాంక్ యూ విశ్వ మాస్టర్. థ్యాంక్ యూ అది మాస్టర్ ఫర్ వైట్ బుక్ మాస్టర్ వినలేదు కానీ ఇంతవరకు మేము అంటే మామూలుగా చదవటమే కానీ భానుసార్ క్లాస్లో మేము అప్పటికి జాయిన్ అవ్వలేదు, తర్వాత జాయిన్ అయ్యాము. కానీ మీరు చెప్తుంటే ఈరోజు ప్రతి వర్డ్ కూడా చాలా వైబ్రేటింగ్గా ఉంది. నాకు ఈ తలంతా కూడా చాలా విపరీతమైన పెయిన్ఫుల్గా ఉందన్నమాట. అంత వైబ్రేటింగ్గా ఉంది నాకు. ప్రతి వర్డ్ కూడా చాలా బాగుంది సార్. ఈరోజు విన్న క్లాస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అసలు. అంటే మధ్య మధ్యలో మాకు క్లాస్ అవుతున్నప్పుడు ఇవన్నీ కనెక్ట్ అవుతుంటాయి కానీ పాయింట్స్ ఈరోజు మీరు చెప్పిన ఒక పేజీ కూడా చాలా అద్భుతంగా ఉంది సార్ ఈరోజు. రామ్త గ్రేట్నెస్ అండి. అంటే తాను ఎస్ సార్, ఎస్ సార్. తన్ను తాను తగ్గించుకొని సాధకులకు ఏ విధంగా ఎంత క్లుప్తంగా ఎంత సున్నితంగా వారి మనోభావాలు దెబ్బ తినకుండా ఎంత సరళంగా చెప్పగలిగితే వారికి నచ్చుతుందా అన్నట్టు చెప్పేస్తాడు అతను. ఎస్ సార్, ఎస్. అదేంటి మనం ఈ మీరు రోజు ఏదైనా ఒక డౌట్ ఉందనుకోండి, అది రేపు మనకి ఏదో ఒక విధంగా అది క్లారిఫై అవుతుంది. అది రేపు ఏదో ఒకటి మనకి ఎదురవ్వటము, ఎవరో ఒకరి ద్వారా చెప్పబడటము ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి మిరాకిల్స్ మాత్రం కంపల్సరీగా జరుగుతాయి సార్. ఈ రోజు వచ్చిన విషయం రేపు మాకు రావడం, ఈ రోజు మేము డిస్కస్ చేసుకుని మళ్ళీ రేపు మార్నింగ్ రావడం, అట్లా కనెక్టివిటీ మాత్రం సార్ భలే ఉంటుంది సార్ అసలు. నైస్. నేను 1.5 year నుంచి కంప్లీట్ గా నేను రామ్తా సబ్జెక్ట్ లోనే కంప్లీట్ సరెండర్ గా ఉన్నాను నేను. ఇంకా అప్పటి నుంచి నేను అసలు పూజలు గుళ్ళు అన్ని కంప్లీట్ గా మానేశాను. ఇంతకుముందు చేసేవాళ్ళం కానీ ఇంకా అసలు ఇప్పుడు అది చేయలేదన్న బాధ కూడా అనిపించట్లేదు అసలు. అంత కనెక్ట్ అయ్యాము సబ్జెక్ట్ కి మాత్రం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సుప్రియ మాస్టర్ ఫాలో అవ్వగలిగారు కదా కాన్సెప్ట్స్? ఎస్ మాస్టర్. మేడం మాస్టర్ మనం చేసేది కేవల్ కుంభకమా? అది హోల్డ్ చేస్తున్నాం కదా, దాని పేరు పేరు ఏదైనా పెట్టుకోండి మేడం. అంటే బాహ్య కుంభకం ఓకే. ఉంటుంది, అంతర్ కుంభకం ఉంటుంది. పేరు ఏదైనా పెట్టుకోండి. చాలా వేరియేషన్స్ ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. పేరు ఏంటి అనేది కాకుండా ఆ ప్రక్రియ చేస్తూ ఉన్నప్పుడు ఏం చేంజెస్ గమనిస్తున్నారు మీరు? అంటే అంత ముందులా ఆవలింత వచ్చినప్పుడు ఎమ్మటనే ఓపెన్ చేసేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఆవలింత వచ్చినప్పుడు కూడా నేను అలా ఉండగలుగుతున్నాను. ఇంకో ఆవలింత కూడా వస్తుంది, అయినా కూడా ఉండగలుగుతున్నాను. చివరిలో రిలీజ్ చేయమన్నప్పుడు రిలీజ్ చేస్తాను. అది ఒకటి నేను గమనించింది. మేడం నేను ఒకరోజు మీ నోటి నుండి వినాలనుకుంటున్నా. నాకు అసలు ఆవులింతలే రావట్లేదు అన్నది. అంటే అది నాకు
కెమికల్ ది నో 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 కార్టిసోల్ హార్మోన్. ఐ కెన్ అండర్స్టాండ్. ప్రాణాయామం టెక్నిక్స్ని మీరు బాగా చేస్తూ వెళ్ళండి. ఓకే. కణానికి ఆక్సిజన్ మోతాదు సమృద్ధిగా అందినప్పుడు మిగిలిన మెటబోలిక్ కరెక్షన్స్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేయబడతాయి. ప్యారలల్లీ మీ సంకల్పం పెట్టుకొని సాధన చేస్తూ ఉన్నారు. అబ్జర్వేషన్ మీరే చెప్తూ ఉన్నారు. మొదట్లో ఆవలింతలు వచ్చాయి అంటే మనస్ఫూర్తిగా ఆవలించండి అని చెప్పాము. ఇప్పుడు హోల్డ్ చేసుకోగలుగుతున్నాను అంటున్నారు. దశలు గమనించుకోండి. మీ నోట్ నుంచి హెల్త్ ఇష్యూ అన్న పదం కూడా రాదు. ఎందుకు? మీ మనోపలకంలో దానికి సంబంధించిన ఆలోచనలు పూర్తిగా తొలగించబడతాయి. రేడియంట్ హెల్త్ని ఓకే. సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మనం మెంటల్ ఎఫర్ట్ ఎంత పెడుతూ ఉన్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. సో కంటిన్యూ చేయండి. ప్రాణాయామం ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్యారలల్లీ నుదిటి మీద ధ్యాస ఫాలోడ్ బై అంతరంలో చాలా విశాలంగా ఉండాలి దృక్పథం. ఓల్డ్ న్యూరోనెట్ డిజాల్వ్ అయిపోతుంది. న్యూ మైండ్ వచ్చేస్తుంది. ఓకే మేడం, ఓకే మాస్టర్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఒక ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయ్యాము. దీని నుంచి ఇంకాస్త ముందుకెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఎగ్జిట్ అవుదాం.